మల్లికార్జున్ గారు, అదేవిధంగా వెంకట్ గారు, రాహుల్ రెడ్డి గారు, రెబల్ రమేష్ గారు, రాజ్ నర్స్ గారు, విజయ్ మా బజ్జీ గారు, అదేవిధంగా సుడా రవీందర్ రెడ్డి గారు, జమ్ము గారు, గౌరవ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా క్రీడాకారులు, క్రీడా అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మ్యాచ్ చూస్తూ ఉంటే ఐపీఎల్ మ్యాచ్ లాగా అనిపించింది నాకు. ఐపీఎల్కి ఏం తక్కువ కాకుండా చివరి బాల్ వరకు కూడా అదే ఉత్కంఠతోని అద్భుతమైనటువంటి క్రీడా ప్రదర్శన చేసినటువంటి క్రీడాకారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పటికే సిద్దిపేట నుంచి 4 క్రీడాకారులు రంజీలో ఆడుతూ ఉన్నారు. స్టేట్ ఆడుతున్నారు, రంజీలో ఆడుతున్నారు. ఐ ప్రే ద గాడ్ ఆ 4లో కొంతమంది ఇండియాకు ఆడాలి, బ్లూ జెర్సీ వేసుకొని ఆడాలి. దట్స్ మై డ్రీమ్. నా కళ ఇంత మంచి స్టేడియము, వరుసగా ఇన్ని మ్యాచెస్ ఇక్కడ ఆడించి 5వసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని ఇక్కడ నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కళ, ఈ సిద్దిపేట మట్టి బిడ్డ భారతదేశానికి ఆడాలి. ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను తిలక్ వర్మని తెచ్చాను. ఇక్కడ తెలుసు కదా మీకు. లాస్ట్ టైం ఒకసారి మనం ఇట్లే కేసీఆర్ ట్రోఫీ ఆడితే అండర్-19 లో ఉండే అప్పుడు తిలక్ వర్మ. మన ఐపీఎల్ లో చూసింది కదా, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ తిలక్ వర్మ. ఆ తిలక్ వర్మ అండర్-19 లో ఉండి ఇదే సిద్దిపేట గ్రౌండ్ మీద మ్యాచ్ ఆడిపోయింది మీ అందరితో. మరి తిలక్ వర్మ ఇండియాకి ఆడగలిగినప్పుడు మా సిద్దిపేట మట్టి బిడ్డ ఎందుకు ఆడొద్దు అంటున్నా నేను. ఇంత మంచి క్రీడాకారుల నుంచి తప్పకుండా ఒకరు ఈ దేశానికి ఆడాలి, సిద్దిపేట గర్వపడాలి అని చెప్పి ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అజారుద్దీన్ కూడా వచ్చి ఇక్కడ ఆడింది మీతో. యాదే आप लोगों को एक ट्रॉफी में अजहर भाई भी आके आपसे खेले यहाँ पर. सो इंडियन टीम कैप्टन जो अजहर भाई भी आपके साथ आके खेले. సో నేనేమంటున్నా అంటే ఒక అజహర్ భాయ్ లాగా, ఒక తిలక్ వర్మ లాగా, అదేవిధంగా మన మంచి బౌలర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్ బిడ్డ సిరాజ్ లాగా కూడా ఈ క్రీడాకారులు రావాలి. ఆటో డ్రైవర్ బిడ్డ సిరాజ్ ఎంత అద్భుతంగా ఆడి మన ఐపీఎల్ లో ది బెస్ట్ బౌలర్, పర్ఫార్మింగ్ బౌలర్ గా పేరు తెచ్చాడు హైదరాబాద్. సో అలాంటి బౌలర్స్, అలాంటి బ్యాట్స్మెన్, అలాంటి క్రీడాకారులు సిద్దిపేట నుంచి వస్తే ఈ కేసీఆర్ ట్రోఫీకి, ఈ స్టేడియం కు, ఇదంతా చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా క్రికెట్ అంటే ఒక గేమే కాదు, ఇట్స్ ఎ టీమ్. క్రికెట్ లో ఒక బౌలర్ బాగా చేస్తేనో, ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడితే కాదు కదా. బౌలర్, బ్యాట్స్మెన్, ఫీల్డింగ్, కీపింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇంటాక్ట్. 11 మంది క్రీడాకారులు ఒక టీం వర్క్ తో ఆడినప్పుడే విజయాన్ని మనం సాధించగలుగుతాం. జనరల్లీ క్రికెట్ లో ఆల్రౌండర్ అంటే ఏమంటాం? బౌలర్ కమ్ బ్యాట్స్మెన్, కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఆ బెస్ట్ ఫీల్డర్ కమ్ బ్యాట్స్మెన్ విల్ సే ఆల్రౌండర్. మీలో చాలా మంది అందరూ ఆల్రౌండర్లే. నేను ఒకటే క్రికెట్ లో ఆల్రౌండరే కాదు, మీ నిజ జీవితంలో కూడా మీరు ఆల్రౌండర్లుగా ఉండాలి. అంటే బాగా చదవండి, ఉద్యోగం చేయండి, సమాజానికి సేవ చేయండి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినప్పుడే మీరు నిజమైనటువంటి ఆల్రౌండర్లు అవుతారు. ముఖ్యంగా ఫ్రెండ్స్, క్రికెట్ లో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కటే రిక్వెస్ట్, ఫ్రెండ్షిప్ అంటే పార్టీలు చేసుకోవడమో, ఫ్రెండ్షిప్ అంటే టూర్లు పోవడమే కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఒకరికి మంచి ఉద్యోగం వస్తే నీ దోస్తుకు కూడా తొవ్వలు చూపించడానికి, మంచి ఉద్యోగం రావడానికి మీరు సహకరించాలి. ఫ్రెండ్షిప్ లో వాల్యూ ఉండాలి. ఫ్రెండ్షిప్ లో కష్టాన్ని, సుఖాన్ని షేర్ చేసుకునే గుణం ఉండాలి. ముఖ్యంగా యువతతో నాది ఒకటే విజ్ఞప్తి,
డ్రగ్స్ కు దూరంగా ఉండండి, మద్యం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి, ఆన్లైన్ గేమ్ కు దూరంగా ఉండండి. చదవండి, ఆడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఉన్నతమైన జీవితాన్ని పొందండి, తల్లిదండ్రులకు సిద్దిపేటకు మంచి పేరు తీసుకురండి. ఎవరు ఈ ఆన్లైన్ గేమ్లో పోయి కొంతమంది ఆడుతున్నారు, మనకు డబ్బులు ఇవ్వడానికి చూడన్నా ఏ కంపెనీ అన్నా గేమ్ పెడతారా? వాడు నీ డబ్బులు లాక్కోవడానికి ఆన్లైన్ గేమ్ పెడతాడు. మనం ఏదో వెళ్ళి ఆన్లైన్ గేమ్ ఆడదాం, డబ్బులు సంపాదిస్తాం, రాత్రికి రాత్రే పైకి వద్దామంటే అది కళ మాత్రమే. ఆన్లైన్ గేములతో డబ్బులు సంపాదించి బాగుపడ్డోడు ఎవడు లేడు. ఆన్లైన్ గేములు ఆడి ఉన్న ఆస్తి పొడగొట్టుకున్నారు, ప్రాణాన్ని పొడగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల దయచేసి ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఆడితే కౌన్సిలింగ్ ఇవ్వండి, అర్థమయ్యేలా చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రగ్స్ కు బానిస అయితే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మద్యానికి దగ్గరగా ఉంటే మీరు బాగుండాలంటే మీ ఫ్రెండ్ బాగుండాలి, మీ ఫ్రెండ్ బాగుంటే నువ్వు బాగుంటావు. అందువల్ల దయచేసి యువతరం పరస్పరం ఒకరికొకరు సహకరించుకోండి, ఉన్నత లక్ష్యాల వైపు దూసుకొని వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఈసారి 5th టోర్నమెంట్ కేసీఆర్ కప్ 5వ టోర్నమెంట్ లో చాలా సంతోషం. అంటే 92 టీంలు వచ్చినాయి, 23 రోజులు ఆడారు, 1380 మంది ప్లేయర్స్ ఈ 5th ట్రోఫీలో పాల్గొనడం జరిగింది. వారందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. విన్నర్స్ కు 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం, రన్నర్స్ కు 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. నిన్ననే మనం ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఫెయిల్ అయితే అందరం బాధపడ్డాం. అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరగాలి, మహిళలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలని మనందరం కోరుకున్నాం. కానీ నిన్న పార్లమెంట్ లో బిల్లు పాస్ కాలేదు, మనందరం కూడా బాధపడ్డాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 6th కేసీఆర్ ట్రోఫీ నాట్ ఓన్లీ ఫర్ మెన్, ఉమెన్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. మహిళలు కూడా అద్భుతంగా ఆడుతున్నారు, సిక్సర్లు కొడుతున్నారు, 4లు కొడుతున్నారు. ఇండియా ఇస్ ద లీడింగ్ ఉమెన్స్ టీమ్. మన ఇండియా ఉమెన్స్ టీమ్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మహిళా క్రికెటర్లను కూడా సిద్దిపేట నుంచి ప్రోత్సహించడానికి 6th ట్రోఫీ నాట్ ఓన్లీ ఫర్ మెన్ విల్ ఆల్సో కండక్ట్ ఫర్ ఉమెన్. సో దానికి ఇప్పటి నుంచే టీంలు తయారు చేయండి. ఎవ్రీ ఇయర్ ఈ మ్యాచ్ ను కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటాం. సో ఉమెన్స్ టోర్నమెంట్ స్టేట్ లెవెల్ జరుపుదాం, అన్ని జిల్లాల నుంచి టీంలు పిలుద్దాం. మన మెన్ కు మాత్రం మన సిద్దిపేట జిల్లా వరకు జరుపుకుందాం. సో అట్లా చక్కగా ముందుకు పోదాం. ఇవాళ మాత్రం గణేష్ నగర్ వర్సెస్ కాదర్పుర, రమేష్ భాయ్ వర్సెస్ ప్రవీణ్ భాయ్, అంతేనా? సర్ది నాగరాజ్ రెడ్డి బహుత్ అచ్చా ఖేలే ఎక్దమ్. యాక్చువల్లీ నేను మిస్ అయిన మ్యాచ్ మొత్తం చూడాల్సిందేమో అనుకుంటున్నాను. నేను ఆ చివరి ఓవర్ చూసినప్పుడే టై అయిందంటే మళ్ళీ టై అయిందా అనిపించింది నాకు లాస్ట్ బాల్. కానీ బడే లాస్ట్ 2 బాల్లకు 2 సిక్సర్లు కొట్టి మధు అద్భుతమైన విజయాన్ని అందించిన మధును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. 2-1కే కొట్టిండు, లెగ్ సైడ్ కదా క్రికెట్ కోచ్ మధు. లాస్ట్ 2 బాల్ ఒక దశలో అనిపించింది 2 బాల్ 9 రన్లంటే కాదేమో అనిపించింది, అయిపోయింది అనుకున్నా. ఒక 6 కొడితే టై అవుతుందా అనిపించింది, మళ్ళీ ఒక 6 కొడితే విజయం వచ్చేసింది. బట్ ఎనీ 2 టీంలు కూడా బాగా ఆడినాయి. గుడ్ లక్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. క్రికెట్ అనేది జస్ట్ ఫర్ టైం పాస్ ఆడకండి, సీరియస్ గా ఆడితే తప్పకుండా ఇక్కడ నుంచి ఇండియన్ ప్లేయర్లు ఈ గ్రౌండ్ నుంచి పుడతారు, ఈ గ్రౌండ్ నుంచి ఎదుగుతారని చెప్పి ఎదగాలని మరొకసారి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.